నీ కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడాలంటే ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కన్నబిడ్డల విషయంలో కానీ గొప్ప దీవెన నువ్వు చూడాలి అంటే గనక 2 విషయాలు ఈరోజు నేను నీకు చెప్తాను. మొదటిది కుటుంబ ప్రార్థన. రెండవది కుటుంబ ఉపవాస ప్రార్థన. ఈ కుటుంబ ప్రార్థన అనేది నీ కుటుంబములో ఎంతమంది ఉంటే అంతమంది దేవుని సన్నిధిలో మోకరించి ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. చాలా కుటుంబాల్లో జరిగేది ఏంటో తెలుసా? కుటుంబం అంతా మోకరించినప్పుడు ఒక్కరే ప్రార్థన చేస్తారు. ఈ రోజు నుంచి నీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది మోకరించి చేతులెత్తి ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. ఆ ప్రార్థనకు చాలా వేగమైన జవాబు ఉంటుంది. రెండవది కుటుంబ ఉపవాస ప్రార్థన. చాలా కుటుంబాల్లో వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉంటుంది. కానీ నీ జీవితంలో శ్రమలు త్వరగా తొలగాలంటే, నువ్వు విజయాన్ని పొందుకోవాలంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది రోజుకొక్కరు దేవుని సన్నిధిలో పోరాడండి. ఉపవాసం ఉండి పోరాడండి. నీ యొక్క జీవిత విధానంలో నువ్వు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, నువ్వు కష్టపడుతూనే ఒకరు దేవునితో రోజు ఉపవాసం ఉండి పోరాడండి. యాకోబు దేవుని పాదాలు పట్టుకుని రాత్రంతా కన్నీటితో పోరాడాడు దేవునితో. తెల్లవారేసరికి దేవుడు యాకోబును ఇశ్రాయేలుగా ఆశీర్వదించాడు. ఈరోజు నువ్వు కూడా ఎక్కడి నుంచి మాట వింటున్నావో దేవుని సన్నిధిలో కుటుంబ ప్రార్థన, దేవుని పాదాల వద్ద కుటుంబ ఉపవాస ప్రార్థన నువ్వు చేసినట్టయితే గనక నువ్వు చాలా గొప్పగా దీవించబడతావు.